Hello friends, welcome to our channel my vlogs @lohi and this is Lohita. సో ఇదైతే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా చాలా బాగా యూజ్ అయ్యే వీడియో. ఈ వీడియో చూసి డెఫినెట్ గా మీరు కూడా ఇన్స్పిరేషన్ అయితే తీరుతారు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అసలు ఈ రోజు అయితే నేను సారీ కట్టుకోబోతున్నాను. అదే అన్నమాట, ఇదే ఈ సారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. 2 minutes లో వచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయ్యి వస్తాను నేను. సో ఎందుకు ఇప్పుడు సారీ కట్టుకున్నాను, ఏంటి స్పెషలా అన్నదే కదా మీ అందరి డౌట్. నేనైతే షాప్ ఓపెన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ మీతో చెప్పడానికి కూడా అవ్వలేదన్నమాట. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను షాప్ తీసుకుందాం అనేసి. కాకపోతే మా హస్బెండ్ అన్నారు, నీకు పిల్లలతో అటు ఇటు తిరగడానికి యాతన అయిపోతుంది కదా, కొన్ని రోజులు ఆగు అన్నారు. సో సడన్ గా ఏంటంటే మా ఇంటి ముందున షెడ్ ఉందన్నమాట, అందులో పెట్టేసుకో. ఎలాగా ఇంట్లోని ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైనింగ్లు, ఫాల్స్లు, బ్లౌజులు కుట్టడం ఇవన్నీ చేస్తున్నాను, బాగానే వర్క్ అవుతుంది. సో అందుకోసమనే ఇప్పుడు షెడ్ లో అయితే పెట్టేసుకో అన్నారు. నేనైతే జిగ్ జాగ్ మిషన్స్ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో అయితే ప్లేస్ సరిపోదు కదా, అందుకోసమనే ఇప్పుడు అందులో షిఫ్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. దాంతో పాటు మా హస్బెండ్ కూడా అందులో తన వర్క్ ఏదో కొంచెం చేసుకోవాలి అనేసి అన్నారు. ప్రెసెంట్ నాకు ఖాళీ లేదు, నా వర్క్స్ లో నేను బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ అయ్యేటప్పుడు నేను ఆ వర్క్ అన్నది చేసుకుంటాను అనేసి అన్నారు. సో అందుకోసమని నేను ఈ రోజు ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది అమ్మాయిలు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. డెఫినెట్ గా మనం మనస్ఫూర్తిగా అనుకున్నామంటే ఏదో రోజు అది అయి తీరుతుంది. అలాగే మనం మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనకంటూ ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. అది ఇది చేసామా అది చేసామా అని మాత్రం మీరు ఫీల్ అవనే అవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్. నేను చాలా చేద్దాం అనుకున్నాను, లాస్ట్ కి నాకు వచ్చిన టైలరింగ్ తోనే నేను సెటిల్ అయిపోయాను అనమాట. సో అవి ఏంటేంటి, నేను ఆ వర్క్స్ ఏంటేంటి చేశాను అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే ఇప్పుడు 11 o'clock కల్లా నాకు ముహూర్తం అన్నది దాటిపోతుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోయి మిగతా వర్డ్స్ అన్ని మాట్లాడుతున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాను. సో కరెక్ట్ గా టైం కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రూమ్ అంతా చూసేయండి ఎలా ఉందో. చిన్న రూమే, పూజ అయితే ఇలా సింపుల్ గా ఫినిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో ఏ షాప్ పెడతానో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. సో ఇప్పుడైతే ఇంకా సామాన్లు అవన్నీ సర్దుకోవాలి కదా. సామాన్లు అవన్నీ సర్దేసిన తర్వాత ఎలా ఉందో ఏంటో ఇవన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ పూజ అవన్నీ అయిపోయాయి, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. అక్కడ మిషన్ అవన్నీ ఏం లేవు కదా, మిషన్స్ అవన్నీ అక్కడ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఇంకా అక్కడే స్టిచ్చింగ్ అది చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. కొంచెం వంట చేయాల్సి ఉంటే వంట కూడా చేసాను. సో ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా మీ అందరికి నా స్టోరీ చెప్తాను అనేసి ఆల్రెడీ. సో అదేంటంటే నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను 2 years కష్టపడి మెల్లగా డిగ్రీ అన్నది కంప్లీట్ చేశాను. ఈ 2 years అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక సబ్జెక్ట్ అన్నది ఉండిపోయింది నాకు, అది మ్యాథమెటిక్స్. కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు, ఓన్లీ ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని. అది కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేసేదాన్ని. సో మొత్తానికి ఏదో రకంగా కష్టపడి చదివి పాస్ అయితే అయిపోయాను. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది అనమాట. సో అప్పుడు మళ్ళీ ఇంకొక 1 year, అంటే అది సెమిస్టర్ కదా. ఇప్పుడు సెమిస్టర్ అంటే మీ అందరికి మాక్సిమం తెలిసే ఉంటుంది. ఇయర్ లో సెమిస్టర్ 1 ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెమిస్టర్ 1 వచ్చిందాక ఆ ఎగ్జామ్ గురించి వెయిట్ చేయాల్సిందే. అలా నాకు లాస్ట్
లాస్ట్ ఇయర్ లో సెమిస్టర్ ఉండిపోయింది. 1 ఇయర్ పాటు వెయిట్ చేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అయ్యి అప్పుడు ఎగ్జామ్ అన్నది రాశాను. సో ఇలా రాసేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యింది అన్నాను కదా. సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి 1 ఇయర్ ఫినిష్ అయ్యింది. అదే విధంగా ఒక పాప అన్నమాట. అలాగే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి బాబు. సో వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ నేను ఎగ్జామ్స్ అన్నవి ప్రిపేర్ అయ్యి చదివి రాశాను. ఇలా అయిన తర్వాత ఏంటంటే మనకి తర్వాత మా పాపకి 1.5 ఇయర్ అలా అవుతుంది. అప్పుడు నేను జాబ్స్ కోసం అలా ట్రై చేస్తూ ఉండేదాన్ని. ట్రై చేశాను కానీ ఎక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మన దగ్గర అంత క్వాలిఫికేషన్ కూడా కాదు. డిగ్రీ అంటే ఈ రోజుల్లో ఏం కాదు. డిగ్రీ చేసి బయటకు వెళ్ళి జాబ్ చేసామంటే మినిమం 10,000 నుండి 15,000 వరకు కూడా మనకి అంతకు మించి డబ్బులు అయితే రావట్లేదు ఈ రోజుల్లో. మరి ఎవరికో వస్తున్నాయేమో నాకు తెలీదు. మాక్సిమం మాత్రం చాలా మంది యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. మనం ఎంత క్వాలిఫై అయినా సరే కాలేజీలో చెప్పినా ఎక్కడ ఏ జాబ్ చేసినా 15,000 కన్నా ఇంకా ఎక్కువ రావట్లేదు ఈ రోజుల్లో బట్టి. సో మొత్తం మీద ఇలా వీళ్ళిద్దరూ పుట్టారు, స్కూల్ కి వెళ్తున్నారు అనమాట. ఇంకా స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే డేటా సైన్స్ కోర్స్ అన్నది తీసుకున్నాను 6 months. సో ఈ 6 months ఆ డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నాను. అలాగే 1 ఇయర్ పాటు దానికి అలా టైం అన్నది కేటాయించాను. నేను ఇంకా ఏ వర్క్ చేసుకోవడానికి లేకున్నా కూడా ఓన్లీ ఆ డేటా సైన్స్ కోర్స్ కోసమే నా టైం అంతా కూడా వృధా అయ్యిందనే చెప్పుకోవాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే అప్పుడైతే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందేమో అని ఆశపడి ఆ డేటా సైన్స్ కోర్స్ అన్నది తీసుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలతో వేరే ఊరు గాని ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి. కనీసం కొన్ని మా చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడైనా చిన్న జాబ్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను నేను చేసిన కోర్స్ కి రిలేటెడ్. సో నాకైతే ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు అనమాట. మొత్తం మీద నాకైతే ఇంకా ఫుల్ స్ట్రెస్ అనిపించి ఎందుక చేశాను అని అనిపించే స్టేజ్ కి అయితే వచ్చేసాను మొత్తం మీదకి. సో అలా వచ్చిన తర్వాత నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను. 2 months అయితే డేటా ఎంట్రీకి 2 months ఒక దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ నాకు 12,000 అయితే ఇచ్చేవారు శాలరీ. 2 months మాత్రమే చేశాను. సో తర్వాత ఏంటంటే ఆ 2 months చేసిన తర్వాత నాకు ఛార్జీకి అట్లీస్ట్ ఒక 2,000 అన్నది ఛార్జీ పోగా నాకు 10,000 మిగిలేదు అనమాట. ఈ 2,000 కూడా ఒక మంత్ లో ఏంటంటే ఆ 2,000 తగ్గించి 10,000 అన్నది ఇచ్చారు. సో నాకు కూడా వాళ్ళు ఏమన్నారు, ఇంకా వర్క్ అయిపోయింది మీరు మానేయండి, ఆ శాలరీ ఇచ్చేసి సడన్ గా మానేయండి అన్నారు. ఇంకా నాకు ఏమనిపించింది, ఎవరి దగ్గర చేసినా వాళ్ళకి నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి మానిపించేస్తారు. వాళ్ళు ముందే చెప్పారులేండి మా దగ్గర ఇంత వర్క్ ఉంది అనేసి అన్నారు. కానీ నేను ఏమనుకున్నానంటే ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మనకి ఉంచుతారు కదా అని అనుకున్నాను. కానీ సడన్ గా తీసేసరికి నేను ఇంకా డిసైడ్ అయ్యాను. మళ్ళీ ట్రై చేశాను, ఒక 2-3 months అయితే ట్రై చేశాను జాబ్స్ కోసం. కానీ అక్కడ ట్రై చేస్తే ఈ డేటా సైన్స్ కోర్స్ ఇక్కడ లేదు, మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, ఇలా ఐడియాస్ ఇచ్చారనమాట. ఇలా నేర్చుకుంటూ ఓకే నేర్చుకుంటాను, వాళ్ళు కన్ఫామ్ గా ఇస్తానన్నారు, నేర్చుకుంటాను. కానీ ఎన్ని రోజులు పర్మనెంట్ గా ఉంటుందా ఆ జాబ్? మనకి ఇంకో దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సో దానికి రిలేటెడ్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వేరొక ఆఫీస్ కానీ దేనికైనా వెళ్ళాం అనుకోండి, మనం ఏదైతే నేర్చుకుని ఇప్పుడు దాకా వర్క్ చేసామో ఆ వర్క్ రిలేటెడ్ అక్కడ ఉండకపోవచ్చు, మనం నేర్చుకోలేకపోవచ్చు అది. సో నేను ఇంకా డిసైడ్ అయ్యి ఇదేం కాదు, నాకు వచ్చిన వర్కే బెస్ట్. ఎందుకంటే నేను ఈజీగా ఇప్పుడు 2 blouses కుట్టుకుంటే అన్ని పోగా లైనింగ్స్ ఇవన్నీ పోగా 400 అయినా ఉంటుంది. 400 లెక్క వేసుకున్నాను అనుకోండి, నెలకి 12,000 ఇంట్లో ఉండి ఈజీగా నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తరువాత నాకు నచ్చితే కుడతాను. ఇప్పుడు మార్నింగ్ కుట్టాలనిపిస్తే కుడతాను, లేకపోతే మార్నింగ్ ఆఫీస్ ఈవినింగ్ అయినా కుట్టుకుంటాను నా వర్క్ అంతా అయిన తర్వాత. కానీ బయటికి వెళ్ళానంటే అలా కాదనమాట. డెఫినెట్ గా మనకి బాగున్నా బాగోకపోయినా ఏ పని ఉన్నా సరే ఆ టైంకి మనకి అక్కడికి వెళ్ళి తీరాలి. అదే విధంగా వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే మనకి సెలవు కావాలన్నప్పుడు దొరకవచ్చు. ఇంకా టోటల్ గా ఇంకొకలా పర్మిషన్ అడిగి మనం ఏ వర్క్ అయినా చేసుకోవాలన్నమాట. నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, నా ఓన్ గా నేను వర్క్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేసి. సో ఇలా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలా సాగింది. ఇప్పుడైతే బ్లౌజెస్ అన్నవి వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి.
ఒకసారి కుట్టించుకున్న కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది మాక్సిమం ఒకరికైనా. చాలా మంది వెనకాతల నుండి నన్ను డిస్కరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది చేసింది ఇది చేసింది అలా అది చేసేస్తానని ఏదో కోర్స్ తీసుకుంది, మొత్తానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే పని చేస్తుంది, అంత చదివింది, టైలరింగ్ చేస్తుంది, చాలా రకాలుగా చాలా మంది మాట్లాడడానికి అయితే చాలా మంది ట్రై చేశారు. చాలా సార్లు బాధపడ్డాను కూడా, బాధపడలేదని మాత్రం చెప్పను. కాకపోతే ఏంటంటే ఆ బాధను కూడా దిగమింగుకొని ఏదో ఒక రోజు డెఫినెట్ గా నాకు వస్తుంది అని నేను ముందుకు వెళ్ళిపోయానే తప్ప ఇంకా బాధపడినా ఇంకేం చేయలేదు. ఎందుకంటే మన సిచ్యువేషన్ అలాంటిది, మనం ఫ్యామిలీని చూసుకోవాలి. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేసి అనుకుంటూ మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ ఏడుపుని చూసి వాళ్ళు నవ్వుకుంటారే తప్ప ఓదార్చడానికి అయితే ఎవరు రారు కదా, ఇది సత్యమే కదా. సో అదనమాట, ఎవరు ఏమనుకుంటే ఏంటి, మనకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా చేసుకుంటాం. సో మనం ఏదో పని చేసేస్తున్నాం అనేసి బయటకు వెళ్ళి చేసాం అనుకోండి, మనకు వచ్చి ఎవరు చేస్తారు అన్ని. సో నేను డిసైడ్ అయ్యి నేను మొత్తం మీద నా ప్రొఫెషన్ అయితే నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, లేదు నేను ఎవరినైనా పెట్టి వర్క్ అయినా చేయించుకోవచ్చు, ఇదనమాట. సో మీరు ఎవరు కూడా ఎక్కడ డిస్కరైజ్ అయితే అవ్వద్దు. వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు మీరే మోటివేషన్ అయ్యి మీ ఒక వృత్తిని ఎంచుకోవాలి. అది బయట జాబ్ చేయకూడదని నేను చెప్పట్లేదు, చేసుకోండి. మీకు కన్వీనియంట్ గా ఉంటే మీరు చేసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఎవరికి ఏది కన్వీనియంటో ఆ వర్క్ చేసుకోవడంలో అస్సలు తప్పే లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే నేను షాప్ అంతా సర్దిన తర్వాత మీ అందరికీ కూడా చూపించేస్తున్నా. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.